అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్న జగన్ రెడ్డి, ఇది కూడా ట్వీట్ చేయి పట్టాభి. 2025 డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తాం సీఎం చంద్రబాబు. సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమికి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు. టీడీపీ కేంద్ర కార్యాలయం సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదు డీఎస్పీ మురళి. మద్యం విక్రయాలు పెంచాలని ఈ ప్రభుత్వం ఎందుకు అనుకుంటున్నదో అర్థం కాలేదు ఎమ్మెల్సీ కళ్యాణి. సత్యమేవ జయతే అనే ట్వీట్లు పెడుతున్న జగన్ రెడ్డి, ఇది కూడా ట్వీట్ చేయి. తిరుమల లడ్డు కోసం నువ్వు కల్తీ నెయ్యి సరఫరా కోసం ఎంచుకున్న ఏఆర్ డైరీ ప్లాంట్ లో గీ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కేవలం 6 టన్నులు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్ కెపాసిటీ 16 టన్నులు. అసలు ఏఆర్ డైరీ ప్లాంట్ లో ఉన్న గీ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కేవలం 6 టన్నులు అయితే 16 టన్నుల ట్యాంకర్ ఎలా పంపిస్తున్నారు అని టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు. ఈ రోజున మీకు టెస్ట్ రిపోర్ట్, తిరుమల పైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాపీ, ఈ 4 లారీలు మొదట వచ్చినటువంటి 4 లారీలకు సంబంధించి టెస్ట్ రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్. అంటే తిరుమల కొండపైన కొవ్వు పదార్థాలు ఇతరత్రా కలిపేటటువంటి అడల్ట్రేషన్కి సంబంధించినటువంటివి డిటెక్ట్ చేసే అవకాశం లేదు, అందుకనే మేము ఎన్డీడీబీకి పంపించామని చెప్తున్నాం కదా. వీళ్ళు దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ అద్భుతమైన ల్యాబొరేటరీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన హయాంలో తిరుమల కొండపైన అసలు ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ క్రియేట్ చేశారంట. ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ? ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్. సార్ అయ్యా జగన్ రెడ్డి లేదని చెప్తా ఉంది ఆ రిపోర్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ సహకారంతో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఇవాళ పెడతా ఉన్నారు. తిరుమల కొండపైన ఈ పాపాలన్నీ చూసిన తర్వాత, ఇటువంటి పాపాలకి ఒడిగట్టే అంశాన్ని గమనించిన తర్వాత ఇవాళ మేము పెడతా ఉన్నాం. ఆ రకంగా చాలా స్పష్టంగా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇంకొక ఫ్యాక్ట్, అద్భుతమైనటువంటి, ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు. దీనిలో గీ స్టోరేజ్ కెపాసిటీ, ఆ సంస్థలో ఉన్నటువంటి గీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా, స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ 6 KL, 6 కిలోలీటర్స్ అంటే 6 టన్నులు. ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ 6 టన్నులు. ఇవాళ టీటీడీకి సరఫరా అయ్యేటువంటి ఒక్కొక్క లారీ 16 టన్నుల లారీ వస్తుంది గీ. 6 టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంకుతో మీరు 16 టన్నుల లారీ అసలు ఎలా ఫిల్ చేస్తారు సార్? కామన్ సెన్స్. 2025 డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తాం. ఇప్పటికీ బందర్ పోర్టు పనులు 24% పూర్తయ్యాయి. పనుల పురోగతిపై బందర్ పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నా. బందర్ పోర్టు పనుల విధానాన్ని మార్చడం నాకు ఇష్టం లేదు. పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తాం. బందర్ పోర్టుకు అవసరమైతే ఇంకా భూసేకరణ చేస్తాం. ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళొచ్చాను. పోర్టు చూశాను. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వర్త్ పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను.
చెప్పి ఎట్టి పరిస్థితిలో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్టులో 3696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. ఒక 45 నిమిషాలు, 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ, అదే మరి ఇక్కడ కావాల్సినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. 72 గంటల్లో ఆమె రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిచ్చివాగుడు వాగి సారీ చెప్తే కుదరదు, రాజీనామా చేయకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతా అని కేఏ పాల్ అన్నారు. కొండా సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా, ఏమైనా ఈ మధ్య ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు, డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా, లేదా పిచ్చెక్కి, లేదా పిచ్చుకొక్క కరిస్తే పిచ్చుకొక్క కరిసినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారో అట్లా మాట్లాడిందా, లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తింటే ఆయన్ని సస్పెండ్ చేయలేదు, నన్ను ఎవడేం చేయగలదు అని మాట్లాడిందా? ఏదేమైనా చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్. రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ నే రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి నోటీస్ ఇవ్వకుంటే, అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీ పడేశారు. మరి కొండా సురేఖ మాటలు 100 రెట్లు వరుసగా ఉన్నాయి. ఒకటి, కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో టిఆర్ఎస్ లో ఉన్న వారు వీడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి వీడి మీద ఇమీడియట్ గా. ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఆవిడ ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి? 2, ఆవిడేదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదు లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే 8,000 కోట్లు $1 బిలియన్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి. లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుతుంది? 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డెఫినేషనే కాదు,
క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2 సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున భార్యకి చెప్పాలి. వారి కుటుంబాలు నేను ఎప్పుడు కలలేదు, నాకు తెలియదు. అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య, తనకి అపాలజీ చెప్పాలి. తక్షణమే రాజీనామా చేయాలి. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమికి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మన 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల, ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం. మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినిషన్ ఇచ్చి, మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని ఒక డెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా, కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం. ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నాం. అది కూడా 2 ఏళ్ళు, అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, మనల్ని ప్రజలు ఓటేశారు, మనం ఎన్నికలప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, మనం ఇచ్చిన మాట మరో 30 సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి. అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల, పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలే, పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల. ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. అటువంటి పాలన మనం ఇచ్చాం. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల. మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో, తొలిసారిగా ఎప్పుడూ దేశ చరిత్రలో జరగల, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడల, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకనంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని చెప్పాలా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కన్నా ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం అని చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందైతే. జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది. అదే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ 6 ఏమైనాయి, సూపర్ 7 ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితిలోకి పోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి,
టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్య ఆశర ఆటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాం. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల. టీడీపీ కేంద్ర కార్యాలయం సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని డీఎస్పీ మురళి తెలిపారు. తన ఫోన్ కూడా తనకు అప్పగించడం లేదని చెప్పారు. ఇవాళ 2 గంటల పాటు ఆయనను 27 ప్రశ్నలు అడిగామని, కానీ అన్నిటికీ పొంతనలేని సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. 2021లో జరిగిన కరకట్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి, అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతన లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము. 7 జరిగింది. 11 గంటలకు స్టార్ట్ చేసాం. మీ ఎదురుగానే 1 గంటకి క్లోజ్ అయింది. 27 క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు. కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి, కొన్ని పొంతనలేని సమాధానాలు ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి. కొన్ని ఈ యాంగిల్స్లోనూ విచారించాం. అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్కి ఆటంకం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలుగుతాం. సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం. అవి కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడే ఈరోజే కలెక్ట్ చేస్తాం. అప్పుడు లేవన్నట్లుగా అవన్నీ ఇవ్వలేదు. ఇప్పటికీ ఇవ్వలేదు ఫోన్లు. మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం. దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం. ఈరోజు కూడా అతనికి అడగడం జరిగింది. అతను దాన్ని ఇవ్వలేదు. అదే రికార్డ్స్ అదే కోర్టు ముందు కూడా హాజరుపరుస్తాం. కోర్టు వారు పోలీసు సహకరించమని చెప్పారు. మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్, అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వశపరచమని చెప్పాము. వశపరచవలసిన బాధ్యత వారికి ఉంది. ఇన్వెస్టిగేషన్కి సహకరించవలసిన బాధ్యత వారికి ఉంది. అతను 4 సార్లు వచ్చాడు. నా దగ్గరే 3 సార్లు కదా, మేమే 3 సార్లు పిలిచాము. నాకు ముందు డిఎస్పీ గారు పిలిచారు. కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి, కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు. అందువల్లనే మిగిలిన సాక్షులను కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏముందనేది పరిశీలన చేస్తాం. సుప్రీంకోర్టులో జరుగుతుంది. దానికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ కూడా వేస్తాం మేము దాని మీద. ఇప్పటి వరకు 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం. 4 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం. 1 పాస్పోర్ట్ ఉంది కానీ జోగి రమేష్ గారిది, అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్. 5 పాస్పోర్ట్లు మా దగ్గర స్వాధీనమైంది. పాస్పోర్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇంకో పాస్పోర్ట్ ఉంటే తీసేసుకుంటారు. ఇది ఒరిజినలే బట్ ఇన్వాలిడ్. హెడ్ లైన్ ఏముండదు. లేదు. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి రోజున తెచ్చిన బ్రాంతి పాలసీ ప్రజలకు అనర్థమని, కేవలం ముడుపుల కోసమే కొత్త మద్యం పాలసీ ప్రకటించారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆక్షేపించారు. ప్రైవేటు రంగంలో మద్యం విక్రయాలు ఏమాత్రం సరికాదన్నా ఆమె దాని వల్ల సిండికేట్లు ఏర్పడి దోపిడీ మొదలవుతుందని చెప్పారు. 48,000 ప్రతి ఒక్కరికి ఇస్తాం పెన్షన్ రూపంలో, ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. తల్లికి వందనం అని చెప్పి 100 రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొలేట్టుగా చేశారు. అలాగే ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు 1500 మంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు
నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, కాలేజ్ ఫీజులు పెరిగాయి, అలాగే బియ్యం ధరలు పెరిగాయి, పప్పుల ధరలు పెరిగాయి, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి, మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మీరు ఏ ఉద్దేశంతో ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం తీసుకుంటే ఈ లిక్కర్ సిండికేట్ల ద్వారా ముడుపుల కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి మద్యం పాలసీని, కొత్త పాలసీని తీసుకొచ్చిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. ఎంత ఘోరం అంటే షాపింగ్ మాల్స్ లాగా లిక్కర్ మాల్స్ తీసుకొస్తారంట. అంటే తాగినంత తాగండి, ఏమైపోయినా పర్వాలేదు. ఈ రాష్ట్రంలో ఈ మద్యపానం ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు, హత్యలు మరింతగా పెరిగిపోతాయి. అవేమీ అవసరం లేదు, తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకి ఈ సిండికేట్ ద్వారా వచ్చే ముడుపులు అందితే చాలు అన్న టైపుగా ఉంది. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత చక్కగా మద్య నియంత్రణ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాప్స్ రన్ చేయడం జరిగింది, మనందరం కూడా చూడడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 43,000 బెల్ట్ షాప్స్ని తొలగించడం జరిగింది. అలాగే 33% వైన్ షాప్స్ని తగ్గించడం, మద్యం షాప్స్ని తగ్గించడమే కాకుండా 4,300 వైన్ షాప్స్ని 2,900కి తగ్గించేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో పెర్మిట్ షాప్స్ అని ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినంత తాగించేవారు. వాటిని 4,300 పెర్మిట్ షాప్స్ని జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే మద్యంకి, అలాగే గంజాయి, డ్రగ్స్ ఇలాంటి నియంత్రణ కోసం ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసి వాటిని ఉక్కుపాదంతో ఆ రోజు అణిచివేసిన